గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తరా, మాఘమాసంలో ఈరోజు 3వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 3వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. శివుడు పార్వతికి చెప్పే విషయాన్ని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో చెప్తున్నాడు. శివుడు అంటున్నాడు, ఓ సర్వమంగళ, మాఘ స్నాన ప్రభావం చేత పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్త అయి తన భర్తతో పాటు హరి సాన్నిధ్యాన్ని చేరింది. ఆ విషయం చెప్తాను, విను. పూర్వం బృందారకం అనే ఒక గ్రామంలో సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు చాలామంది శిష్యులు ఉండేవారు. అందులో సుమిత్రుడు అనే శిష్యుడు కూడా ఉన్నాడు. ఒకసారి గురువుగారి ఆదేశం మేరకు సమిధలు తేవటానికని దగ్గరలో ఉన్న వనానికి బయలుదేరితే ఆయన వెంట ఈ గురువుగారి పుత్రిక కూడా వెళ్ళింది. ఆ గురుపుత్రిక అక్కడ ఒక చెరువు కనపడితే ఆ చెరువులో నీళ్లు తాగి వృక్షాలకున్న పండ్లను తిని ఆ శిష్యుడి యొక్క పొందును కోరింది. ఏ శిష్యుడైతే సుమిత్రుడు అనే శిష్యుడు వచ్చాడు కదా సమిధల కోసం, అతని యొక్క పొందును కోరింది. అమ్మా, నువ్వు నా గురుపుత్రికవి, నువ్వు నాకు సోదరితో సమానం అని ఎంత చెప్పినా కూడా వినకుండా నువ్వు నా కోరిక గనక తీర్చకపోతే నేను ఇక్కడే ఉంటాను, ఇంటికి రాను. మరి నువ్వు అలా ఒక్కడవే వెళితే మా నాన్న నా గురించి అడుగుతాడు, నిన్ను శపిస్తాడు. ఇలా అనేక విధాల అతన్ని బలవంతం చేసింది. దాంతో అతడు కూడా లొంగిపోయాడు ఆమె మాటలకి. వాళ్ళిద్దరు కూడాను ఒకరినొకరు మరి రమించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు. తర్వాత తండ్రి అడిగాడు అమ్మాయిని, అమ్మ చాలా అలసిపోయినట్లున్నావు, నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమెను కాశ్మీరవాసి అయిన ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు. పాపం దుఃఖిస్తున్నాడు. ఈలోగా ఒక యోగి వచ్చాడు, దృఢవ్రతుడనే ఒక యోగి. అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్న తర్వాత తన యొక్క దివ్య దృష్టితో పరికిస్తే ఈ అమ్మాయి విషయం బయటపడింది. పోయి, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులంలో పుట్టింది, కానీ వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తనతో మరి తన భర్తనే వధించింది. ఆ తర్వాత భయపడి ఆత్మహత్య చేసుకుంది. అలా హత్య, ఆత్మహత్య అనే 2 పాపాలు ఈమె వెంట వచ్చినాయి. అందువల్ల ఈ జన్మలో వైధవ్యం కలిగింది. మరి ఇటువంటి ఆమె పవిత్రమైన నీ వంశంలో ఎలా జన్మించిందా అని అడగవచ్చు నువ్వు. దానికి కారణం ఏమిటంటే, ఈమె పూర్వజన్మలో మాఘమాసంలో సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతాన్ని చూసింది. అక్కడ కొంతమంది ఇసుకతో గౌరీని కేసి గౌరీని పూజిస్తుంటే మాఘమాసంలో ఆ వ్రతం చూచింది. అంతే. ఆ పుణ్యం వల్ల నీ వంశం లాంటి పవిత్ర వంశంలో జన్మించింది. అయితే ఈ జన్మలో కూడా ఆమె సోదరుడితో సమానమైన నీ శిష్యుడితోటి సంగమించింది. అందువల్ల ఈ వైధవ్యం కలిగింది ఏమో కనుకనే ఆయన అడిగాడు ఆ యోగిని, అయ్యా, మరి ఎలా ఈమె మళ్ళీ తన భర్తను పొందగలుగుతుందంటే, మాఘస్నానం చేయించు, ఇది మాఘమాసం, చేయించి సువాసిని పూజ చేయించి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి 7 సార్లు ప్రదక్షిణం చేయాలి ఈమె. మరి ఆ ముత్తైదువుకి ఎవరికైతే ఇస్తుందో వాళ్ళకి షడ్రశోభితమైన భోజనం కూడా పెట్టాలి అని చెప్తే ఆ విధంగా ఆయన చేయించాడు అమ్మాయి చేత. మాఘ స్నానం చేయించి
అంటే నదిలో స్నానం చేయించి ముత్తైదువులకి దక్షిణలు ఇప్పించాడు. ఆ విధంగా చేయగానే అతను పునర్జీవితుడయ్యాడు ఆమె భర్త. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.